అమ్మా. మొన్న నాకు శోక మోహాల గురించి చెప్పారు కదా, ఉమ్. దాన్ని మళ్ళీ చెప్పండి. ఇప్పుడు శోకము మోహము అనే రెండు పదాలు ఉన్నాయి కదా. మామూలుగా శోక మోహాలు అంటుంటారు కానీ అవి శోక మోహాలు కాదు, మోహ శోకాలు. మోహము అంటే ఒక కోరిక, ఒక అటాచ్మెంటు. అంటే ఇవి తెలుగు పదాలు కాదు యాక్చువల్గా. తెలుగులో మోహం అంటే కొంచెం డిఫరెంట్ దీనిలో ఉంటుంది. మామూలుగా ఏంటంటే అది ఒక కోరిక, బలమైన కోరిక అనుకో మోహం అంటే. నాట్ నెసర్లీ ది హ్యూమన్ వైసెస్. జనరల్గా మోహం అంటే ఏంటంటే ఈ ఐదర్ ఇట్ ఈజ్ ఫిజికల్ ఆర్ లిక్కర్ ఆర్ వీటన్నిటినీ కూడా మోహం కింద జనరల్గా ఇది చేస్తారు, కానీ ఇక్కడ అది కాదు. జనరల్గా అంటే మన తెలుగులో వాడుకలో ఏంటంటే మోహం అంటే అది ఎక్స్ట్రీమ్ థింగ్, సామాన్యంగా జరుగుతూ ఉండేది కాదు అని అనుకుంటారు, కానీ అది అబద్ధం. మోహం అనేది ఎప్పుడు కూడా మనిషిని కమ్మి ఉంటుంది. అంటే ఏంటంటే అది ఒక కోరిక. ఆ కోరిక అనేది యాక్చువల్గా మానవుడు సంసార సాగరాన్ని ఈదలేము అంటారు కదా. సంసారం అనేది దుఃఖమయమని ఎందుకు అన్నారంటే ఈ ఈ మోహము దాని ద్వారా వచ్చే శోకం మూలంగా. అయితే అసలు సంసారం అంటే ఏదో పెళ్ళి, పిల్లలు, తల్లిదండ్రులు ఇది కాదు. ఇది రాంగ్ కామన్గా జనం వాడుకుని ఉంటారు, అది కాదు సంసారం అంటే. సంసారం అంటే ఒక కోరికని కలిగి ఉండటం, దాన్నే పరిపరిగా ఆలోచించటం. దాని మీద భగవద్గీతలో 2 కంటిన్యూస్ శ్లోకాలు ఉన్నాయి. 62, 63 అధ్యాయం 2లో అది ఏ రకంగా మనకు ఒకదానమ్మట ఒకటి అయి పతనం అయిపోతాం. చివరికి ఒక్కొక్క శ్లోకం విడివిడిగా ఉంటాయి, బట్ ఈ 2 జంట శ్లోకాలు ఇవి. సో ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక కోరిక కలిగినప్పుడు దానికి ఒక కర్మ చేస్తాం. కోరిక నెరవేరాలంటే ఏదో ఒక పని చేయాలి కదా. కర్మ అంటే ఏం లేదు, పని. ఆ పని వల్ల ఫలాలు ఉంటాయి, కర్మ ఫలాలు ఉంటాయి. అర్థమైందా? ఈ కర్మ ఫలాలు 3 రకాలుగా ఉంటాయి. అనుకూలం ఉండొచ్చు, ప్రతికూలం ఉండొచ్చు. ప్రతికూలం అయితే ఇమ్మీడియట్గా బాధే, అది దుఃఖమే. అయితే అనుకూలంలో కూడా పూర్తి ఫలం ఉండొచ్చు, సగం ఉండొచ్చు. మనం అనుకున్నట్టు జరగదు కదా. నిజంగా జరిగితే కూడా మనం తక్కువ ఎక్స్పెక్ట్ చేసిన మన ఎక్స్పెక్టేషనే తక్కువ ఉందేమో అని కూడా అనుకుంటాంగా. ఇంకా బాగా బేరం చేసి ఉండేవాళ్ళం అనుకుంటాం కదా. కాబట్టి ఈ ఈ అనుకూల ఫలం కూడా పూర్తి అనుకూలం ఉండకపోవచ్చు. కొంత అనుకూలం ఉంటే అయ్యో అనుకున్నట్టు జరగలేదులే అనేది కూడా ఉండొచ్చు. ఇప్పుడు పూర్తి అనుకూలంగానే ఉందని అనుకుందాం. అది వ్యతిరేక ఫలానికి ఎటొచ్చి దుఃఖం వచ్చింది. ఈ ఎంత అనుకూల ఫలం వచ్చినా దాని ఎఫెక్ట్ టెంపరీగానే ఉంటుంది. ఏదైనా తీసుకో, నువ్వు ఇల్లు కట్టాం, ఇంట్లో ఉన్నావు, కట్టినప్పుడు ఇది ఎప్పటికవుద్దు, అబ్బా ఇది ఇక్కడ ఇది కావాలి, అక్కడ కావాలి, ఆ టీవీ అక్కడ ఉండాలి, ఈ మార్పులు వేయాలి, ఆ మార్పు ఇది అవుతాం. ఇంకా ఆ ఇల్లు ఇదైతే ఇక నా జన్మధన్యం అనుకుంటాం. అతి కొద్ది రోజులే ఉంటుంది, ఆ తర్వాత కామన్ అయిపోద్ది. సో దానివల్ల ఏమవుతుంది కథ, ఈ మనం ఏదైతే సుఖం అనుకుంటామో సుఖాన్ని, శాశ్వతత్వాన్ని కోరుకుంటాం. అందులో శాశ్వతత్వం లేదు. ఎటువంటి అనుకూల ఫలమైనా కూడా అది శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వలేదు. ఎప్పుడైతే ఆ సుఖం తగ్గిపోయిందో మళ్ళా దుఃఖంలోకి వెళ్ళిపోతాం. సో ఈ సుఖము దుఃఖం అనే దానిలో కొట్టిమిట్టాడుతూ ఉండే విషయంలో ఎక్కువ భాగం దుఃఖం కిందనే మారుతుంది.
వ్యతిరేక ఫలం వచ్చినప్పుడు మారుతోంది, అనుకూల ఫలం వచ్చినప్పుడు కూడా అది ఎక్కువ కాలం సస్టైన్ అవ్వటం లేదనేది ఏదైనా మళ్ళీ స్లోగా దానికే దారితీస్తుంది. ఈ సుఖ దుఃఖాల వలయమే సంసారం అంటారు. ఈ సంసారాన్ని ఈదటం మహా కష్టం. ఎందుకని? మనం ఒక కోరిక ఉంటే అది అయిపోయింది అనుకో, అయిపోయినప్పుడు దానికి ఇంకొక కోరిక వచ్చేస్తుంది ఎమ్మటే, ఇక మనకేం ఖాళీగా ఉండదు. సో కాబట్టి మన కోరికే మనకు దుఃఖాన్ని ఇస్తుంది. ఆ కోరికలో కూడా మనం ఎక్స్పెక్టేషన్ని ఇంకా బలంగా ఇదైనప్పుడు ఇంకా ఎక్కువ దానిపైన ప్రభావితం అవటం జరుగుతుంటుంది. అంతకు మించి మరి సృష్టిలో నడుస్తూ పోతున్నాయి, శాశ్వతం కాదనేది అందరికీ తెలుస్తుంది. అలెగ్జాండర్ లాంటి వాళ్ళు, లేకపోతే సోక్రటీసు, యేసుక్రీస్తు, వివేకానంద లాంటి వాళ్ళు కూడా గతించిపోయారు. మన తల్లిదండ్రులు పోయారు. ఇదంతా కూడా కొంతకాలం ఉంటుంది. మనం చేసేది చేస్తూ దాన్ని దుఃఖానికి కారకమైనటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ని మరీ బలంగా పెట్టుకోకుండా మనం చేయవలసిన పనులు ఏవైతే ఉంటాయో అవి చేయటం ఇంకా బాగుంటుంది. ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని డిప్రెస్ అయితే మన మనసు ఎప్పుడైతే ఎంతో కొంత ప్రశాంతత లేకపోతే ఏ మనిషి అయినా సరిగా పర్ఫామ్ చేయలేడు, ఏ పనైనా కూడా. సో ఆ డిప్రెసివ్ థాట్ ప్రాసెస్లోకి వెళ్లకుండా ఓకే లెట్ మీ ఫైట్ దిస్ అనే కోణంలోనే వెళ్ళాలి. కానీ మరి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రాలేదు అనే దానికి మరి పోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే మరి ముఖ్యంగా ఈ ప్రస్తుతం ఈ హ్యూమన్ రిలేషన్స్లో ఎవరు ఇంకొకళ్ళు ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఎందుకుంటారు నాన్న? ఏదో ప్రేమ ఉంటే నువ్వు ఇప్పుడు నాకు నీ మీద బలమైన ప్రేమ ఉంది, ఇప్పుడు కాదు పుట్టినప్పటి నుంచి ఉంది, నీకు కూడా నా మీద అంత బలమైన ప్రేమ ఉందని నాకు తెలుసు. అట్లాగే తల్లిదండ్రులు పిల్లలకి సహజంగా ఉంటుంది. ఇక్కడ ఇది ఉన్న తర్వాత నువ్వేమన్నానో నేనేమన్నానో నీవు బాధపడవు, నేను బాధపడను, చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ కూడా చెయ్యము ఒక ప్రేమ బాగా ఉన్నప్పుడు. అది లేనప్పుడు తల్లిదండ్రుల మీదనే విపరీతమైన ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, పిల్లల మీద కూడా ఉంటుంది. ఈ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు వస్తుంది? యూ ఫీల్ దట్ షుడ్ బి డన్. అది మరి ఎవరికి వాళ్ళు మానసికమైంది. ఇప్పుడు అంటే ఇది ఎప్పుడు కూడా ఒక అనుభవం చెప్పినప్పుడు వాడి గురించి వాడు బూస్ట్ చేసుకుంటున్నారులే అనుకుంటారు. కానీ మనం నిజ జీవితంలో చూస్తున్నాము, మా ఫాదరు లేదా దశరామ గారి ఫాదరు వీళ్ళు మరి మనకి ఏ ఆస్తిపాస్తులు కానీ ఏమి మనకు తీసుకొని రాలేదు. ఆయన ఎదురుగట్టాడు. ఏ రోజునైనా నన్ను నేను ప్రశ్నించుకుంటా, మా ఫాదర్ మీద నాకు ఎప్పుడైనా కొద్దిగా గ్రౌజ్ ఉందా? మా తాతగారు మా చిన్నతనంలో ఆ పొలాలు చూస్తే నీ కాకర్ర ఏమాగుతాయినా అంత దీనిగా ఉండేది. దాదాపు 130-140 ఎకరాల పొలము మా తాతగారికి, నాగరత్నం గారికి అంత లేదు. సో ఏదైనా కానీ పిల్లలు ఎక్కువ ఏదైనా కానీ. సో మరి అంత మరి మా తాతగారు ఇంత ఆస్తిపరుడు, ఇన్ని బావులు తవ్విచ్చాడు, ఇన్ని చేశారు, ఊళ్ళో స్కూల్ కట్టించాము, ఇన్ని చేశాము, మరి నాకు అసలు కనీసం చెప్పుకోవడానికి కూడా ఏం రాలేదనేది ఏ కోణాన్ని కూడా నాకు బాధ లేదు. ఎందుకు లేదు? ఐ డోంట్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్. అందరు పిల్లలు అట్లా ఉంటున్నారా? ఉండటల్లా. ఎంత సంపాదించి ఏమి ఇచ్చినా ఇక్కడ కాకుండా అక్కడ స్థలం కూడా ఉంటే ఇది అయ్యేదేమో, ఆయన ఇంకా ఏదో రియల్ ఎస్టేట్ చేసి ఇంకా సంపాదిస్తున్నాడు, లేకపోతే అంటే ఆల్ దిస్ ఈజ్ ఎక్స్పెక్టేషన్ మూలంగా. ఇది ఏ ఒక్కళ్ళు ఇంకొకళ్ళకి చెప్పేది కాదు, అది వాళ్ళ లోపల వాళ్ళు తరిచి చర్చించుకునే అంశం. కనుక ఈ బయలాజికల్ రిలేషన్షిప్స్లో ఎంతో కొంత ఎటువంటి దీన్నైనా సర్దుకొని మూవ్ ఆన్ అవుతారు. బయలాజికల్ కాని దగ్గర మాత్రం కొంచెం హార్డ్ ఫీలింగ్స్ ఇంకా పెరుగుతూ పోతాయి. కావటం ఏంటంటే దాన్ని అదే ఆలోచిస్తుంటారు.
ఒక విషయవాంఛల యందు సదా మననం అన్నాడు భగవద్గీతలో. ఇప్పుడు మనం ఏదో చూసామండి, ఒక పక్కన ఒక ఇంట్లోకి వెళ్తే బ్రహ్మాండమైన వస్తువు కనపడింది, మన స్థాయికి మించింది, చూసాం బాగుంది అనుకున్నాం, అక్కడ వదిలేస్తే పర్వాలేదు. అదే మన మైండ్లో ఉందనుకో, దాన్ని మనం సాధించడానికి రకరకాలైనటువంటి యొక్క ఇది అనేకం కనపడుతుంటాయి. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద ఇళ్ళు కనపడుతుంటాయి, మరి ఇప్పుడు యూత్లో లేకపోతే ఉన్నప్పుడు విపరీతమైన అందమైన మనుషులు కనపడుతుంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అనేక రకాలైనటువంటి యొక్క కోరికను జనించే విధమైనటువంటి యొక్క వస్తువులు, వ్యక్తులు, మంచి గుణాలు కలిగిన వ్యక్తులు కనపడతారు. సో మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అటుంటే బాగుండే అని ఉంటాయి. మంచి అందమైన వ్యక్తులు కనపడుతుంటారు, దానికి అట్రాక్ట్ అయ్యే మనుషులు కూడా ఉంటారు అనేక మంది. లేకపోతే ఈ ఇంత రకాలు ఎందుకు జరుగుతున్నాయి? సో ఏదైనా మనకు ఒక కొత్తగా కనపడినటువంటి ఒక గొప్ప విషయం అనేది విశేషంగా ఉంటుంది. దాని మీద ఎంతో కొంత చిన్న కోరిక జస్ట్ అనిపించవచ్చు, మనకు కూడా ఉంటే బాగుండే అని. పలానా ఆయన అంత బాగుండే, మనకింట్లో కూడా అట్లా బాగుండే. వాళ్ళు ఏదో మిస్సమ్మ సినిమాలో వాళ్ళు చూసావా వాళ్ళు సంప్రదించుకుంటున్నారు అంటే లాగా. సో అది ఇట్ ఈస్ బై నేచర్ ఏదైనా కొంత ఉండొచ్చు, కానీ దాని సదా మననానికి బాగూడదు. అక్కడ కంట్రోల్ ఉండాలి. నీ శక్తికి మించినది నువ్వు అదే ఆలోచిస్తూ దాన్ని సాధించడం కోసం ఎన్ని రకాలైన అవినీతి మార్గాలు ఉంటాయి, ఎంప్లాయీస్ లేకపోతే అవినీతిగా సంపాదించే అవకాశం ఉంటే అవినీతి అయిన సంపాదించి ముందు నాకు కోరిక నెరవేరాలి. ఇంకా ఏదో పెద్ద పెద్ద వాళ్ళు అయితే పలానా స్థలం నాకు కావాలంటే వాడిని బెదిరించో డాక్యుమెంట్లు ఫేక్ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? చూసి వదిలేట్ల వాళ్ళు. సదా మననంలోకి ఎప్పుడూ వెళ్ళకూడదు. దేన్నైనా చూస్తాం, ఆ క్షణం ఆనందిస్తాం. ఒక సినిమా కావచ్చు, ఏదైనా కావచ్చు, అదే మన మైండ్లో రింగర్ కాకూడదు. బికాజ్ ప్రతి మోహంలోనే శోకం వచ్చేస్తుంది. నీకు మోహం అంటే కోరిక తీరకపోతే శోకమైందిగా. దుఃఖము శోకం రెండు ఒకటే. ఆ తర్వాత ఒక 5 నిమిషాల్లో మానవ జీవిత లక్ష్యం కింద ఇది చేద్దాం. ఒక సినిమాని సరదాగా ఇది చేస్తాం. ఇంకోటి మొదలు పెడదామా? ఇది క్లోజ్ చేద్దామా? ఓకే.